నూతన సంవత్సర వేడుకల పేరుతో చట్టాన్ని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని గన్నవరం డీఎస్పీ ఆర్జే జయసూర్య హెచ్చరించారు. ఢిల్లీ నుంచి రాంచీ వెళ్తున్న జార్ఖండ్ సంపర్క్ క్రాంతి రైలుకు ఆదివారం పెను ప్రమాదం తప్పింది. ఉత్తరప్రదేశ్లోని ఇటావా వద్ద రైలు బోగి నుంచి పొగ రావడం మొదలైంది. దాంతో రైలును బర్తానా రైల్వే స్టేషన్లో నిలిపివేశారు. యువగలం పాదయాత్ర ముగింపు కాదని ఇది ఒక నవశకానికి ఆరంభమని మాజీ మంత్రి నెట్టెం రఘురాం పేర్కొన్నారు. యువగలం నవశకం కార్యక్రమాన్ని చూస్తే అది జరిగిన అనంతరం వైఎస్ఆర్సీపీ బెంబేలెత్తిపోయినట్లు కనబడుతుందన్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాకం స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయ్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. చైనాలోని తైవాన్ ప్రాంతంలో ఆదివారం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై 6.3 తీవ్రత నమోదైంది. తైవాన్లోని తైటింగ్ కౌంటీకి సమీపంలో 16.5 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు వాతావరణ శాఖ తెలిపింది. గుంటూరు శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి నంది నాటకోత్సవాలు ఉత్సాహంగా సాగుతున్నాయి. కళాకారులు తమ ప్రతిభను చాటుతూ వివిధ రూపాలలో ప్రదర్శనలు ఇస్తున్నారు. ఈ నెల 26వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గుంటూరులో పర్యటించనున్నారు. లయోలో స్కూల్ గ్రౌండ్ నుంచి ఆడుదాం ఆంధ్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లు నగర కమిషనర్ కీర్తి చేకూరి శనివారం పర్యవేక్షించారు. రాంబిల్లి సెజ్లోని సుందరం ఫెర్రో ఎల్ఐస్ పరిశ్రమ 62 మంది ఉద్యోగులు కార్మికులను విధుల నుంచి తొలగించడాన్ని నిరసిస్తూ సిఐటియు నేతలు పరిశ్రమ గేటు ఎదుట ఆందోళన చేపట్టారు. చిలమండ గాయంతో బాధపడుతున్న టీమిండియా స్టార్ బ్యాట్స్మెన్ సూర్యకుమార్ యాదవ్ ప్రస్తుతం వాక్ స్టిక్ సహాయంతో నడుస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇన్స్టాగ్రామ్ వేదికగా సూర్య షేర్ చేశారు. ఈ నెల 30న నిర్వహించబోయే జాతీయ లోక్ అదాలత్ను జిల్లా ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షులు ఏ జయరాజు కోరారు. హైదరాబాద్లోని చంచల్గూడ జైలు నుంచి బిగ్ బాస్ 7 విజేత పల్లవి ప్రశాంత్ విడుదలయ్యారు. పల్లవి ప్రశాంత్కు నాంపల్లి కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయడంతో తన నివాసానికి బయలుదేరారు. హైదరాబాద్ నగరం గుడిమల్కాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అంకుర్ ఉమెన్ హాస్పిటల్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ప్రజలు 3 రోజుల్లో శుభవార్త వింటారని మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. ఎన్ని ఇబ్బందులున్నా 6 గ్యారెంటీలను తప్పకుండా నెరవేరుస్తామన్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గిగ్ వర్కర్లతో సమావేశమయ్యారు. హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో జరుగుతున్న ఈ సమావేశంలో ఏఐసిసి ప్రమోషనల్ కాంగ్రెస్ చైర్మన్ ప్రవీణ్ చక్రవర్తి కూడా పాల్గొన్నారు. దళిత ఎమ్మెల్యేలను దూషిస్తే ఊరుకోమని ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ గజల కాంతం హెచ్చరించారు. శనివారం హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గజ్జల కాంతం మాట్లాడారు. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, ప్రియాంక అరుల్ మోహన్ జంటగా నటించిన తాజా చిత్రం కెప్టెన్ మిల్లర్. తాజాగా ఈ చిత్రం నుంచి 2వ సాంగ్ మేకర్స్ విడుదల చేశారు. క్రీ నీడలే కాంతులే అంటూ సాగే పాట ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం దిగువమెట నల్లమల్ల అటవీ ప్రాంతంలో వన్య ప్రాణులను వేటాడుతున్న 2 వేటగాళ్లను అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించామని డిప్యూటీ రేంజ్ వంశీకృష్ణ మీడియాకు తెలిపారు. ఎస్ఆర్పురం మండలం ఎన్ఆర్పురం దళిత వార్డులో ఎక్స్చేంజ్ ఎస్ఐ భాస్కర్ సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ రవి, బాలగురువయ్యలు శనివారం నాటుసారా స్థావరాలపై దాడులు చేపట్టారు. ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న బస్టాండ్ను ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ పరిశీలించారు. నాణ్యతతో ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా బస్టాండ్ నిర్మించాలని కాంట్రాక్టర్కు సూచించారు.
ఎమ్మెల్యే గడ్డం వినోద్ బెల్లంపల్లి నియోజకవర్గ ఎస్సీసీఎల్ నియోజకవర్గ చైర్మన్ రేగుంట రాజలింగ్ను పరామర్శించారు. రాజోలు నియోజకవర్గం నుండి రాబోయే సార్వత్రిక ఎన్నికలలో ఎమ్మెల్యే అభ్యర్థిగా తానే పోటీ చేస్తానని ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు ఆశాభావం వ్యక్తం చేశారు. విజయవాడ పరిధిలో ఆడుదామాంధ్ర కార్యక్రమం జయప్రదం చేయాలని వైఎస్ఆర్సీపీ నాయకత్వంలో విశాలాంధ్ర కాలనీ నుంచి స్టేడియం వరకు మారథాన్ ర్యాలీ నిర్వహించారు. నర్సీపట్నంలో అంగన్వాడీల సమ్మెలో భాగంగా ఉద్యోగులు నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సమ్మెకు భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు మద్దతు తెలిపారు. రాష్ట్రంలో వెంటనే కార్మిక శాఖను సమీక్షించి ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు వీరారెడ్డి కోరారు. సిఐటియు విస్తృత స్థాయి సమావేశం దొడ్డి కొమరయ్య భవన్లో జరిగింది. చంద్రబాబు పెంచిన కరెంట్ ఛార్జీలను తగ్గిస్తానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన జగన్ అంతకన్నా 10 రెట్లు విద్యుత్ ఛార్జీలు పెంచారని బీజేపీ స్టేట్ మీడియా ఇన్ఛార్జ్ పాతూరి నాగభూషణ్ విమర్శించారు.